హాయ్ ఫ్రెండ్స్, ప్రైజ్ లార్డ్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ప్రశాంత్ @777. ఫ్రెండ్స్, ఈరోజు మనం స్వరం అంటే ఏమిటి, స్వరాలు ఎన్ని, స్వరస్థానాలు ఏంటి, ఈ మూడిట్ల మీద ఈరోజు మనం టాపిక్. ఫ్రెండ్స్, చూస్తే కనుక మనం స్వరం అంటే ఏంటి? స్వరంని ఒకవేళ మనం డివైడ్ చేస్తే స్వ అంటే స్వయముగా, రా అంటే రంజింపచేసేది. అంటే ఫ్రెండ్స్, ఇప్పుడు ఒక మనిషిని తీసుకోండి. మనిషి మాట్లాడుతున్నాడంటే తన నోటి నుంచి లేదా తన నాలుక సహాయంతో లేదా తన పళ్ళు కూడా సహాయం చేస్తూ ఒక స్వరాన్ని బయటికి పలకగలుగుతాడు. అలాగే కీబోర్డ్లో కూడా స్వరాలు ఉంటాయి ఫ్రెండ్స్. అంటే చూడండి ఫ్రెండ్స్, చూస్తే కనుక ఇప్పుడు చూడండి, ఇది సా స్వరం రీకి రాదు, అలాగే రీ వన్నకు రాదు. ఇలాగే ఈసా ఒకటే అనుకుంటే రెండు అవుతుంది, ఎందుకంటే దీనికి రాదు, దీనికి సౌండ్ రాదు. ఏ స్వరానికి ఆ స్వరం ప్రత్యేకమైన ఒక స్వరాన్ని, ఒక టోన్ని కలిగి ఉంటాయి. ఇలా డిఫరెంట్గా స్వరాలు అనేవి దాని స్వరాన్ని ప్రత్యేకంగా స్వయముగా వాటిని ఈ స్వరంలో వాయించుకుంటుంది. ఇప్పుడు ఇది వినడం వల్ల మనకి కొద్దిగా హాయి అనిపిస్తుంది. అదే పై స్థానానికి వెళ్తే అది ట్రిపుల్ కింద మారిపోతుంది. అలాగే స్వరం వినడానికి మాధురంగా ఉంటుంది కాబట్టి స్వరం స్వయంగా రంజింపచేసేది అన్నట్టు. అండ్ ఫ్రెండ్స్, స్వరాలు ఎన్ని? స్వరాలు చాలా సింపుల్ ఫ్రెండ్స్. చూడండి, స్వరాలు 7: స, రి, గ, మ, ప, ద, ని. యాక్చువల్గా ఇది మన ఆక్టో అనుకుంటే, ఇది ఒక ఆక్టో అనుకుంటే, ఈ ఆక్టోలో టోటల్గా 13 కీస్ ఉంటాయి ఫ్రెండ్స్. 13 కీస్లో 7 మనకి స, రి, గ, మ, ప, ద, ని. అయితే 7 అనేది సంగీతంలో సంపూర్ణం కాదు కాబట్టి మన సంగీతకారులు ఏం చేస్తారంటే పైన ఒక సాన కలిపి టోటల్గా 8 చేశారు. అంటే స, రి, గ, మ, ప, ద, ని, స. ఈ 8 కలిపి ఒక ఆక్టో అన్నట్టు స్వరాలైన. అయితే కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, ఇప్పుడు మన స్వరస్థానాలలోకి వెళ్తే కనుక స్వరస్థానాలు దేనికి ఉంటాయి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. స, ప, స, వీటికి మాత్రం స్వరస్థానాలు ఉండవు. అంటే స, ప, స వాటికి స్వరస్థానాలు ఉండవు. స్వరస్థానాలు దేనికి ఉంటాయంటే రి, గ, మ, ద, ని. రి, గ, మ, ద, ని. రి, గ, మ, ద, ని. వీటికి స్వరస్థానాలు ఉంటాయి. అవి ఎలాగా డివైడ్ అయినాయి అంటే ఫ్రెండ్స్, చూడండి, అది ఒకటి కూడా ఒక్కొక్క స్వరం. అంటే రీ అనేది 2 కింద 2 స్థానాలు. అంటే రీ 1 రీ 2 అని కానీ రీ 2 అని. గా ఇస్ గోల్డ్ గా 1 గా 2. మా అంటే మా 1 మా 2. దా అంటే దా 1 దా 2. నీ అంటే నీ 1 నీ 2 కింద సెపరేట్ అయ్యాయి. చూస్తే టోటల్గా ఇప్పుడు చూడండి, మన ఆక్టో ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది కదా, ఇక్కడ వరకు అనుకున్నాం, పైసా వరకు అనుకున్నాం కదా. ఈ పైసా వరకు కూడా టోటల్గా 13 కీస్ ఉన్నాయి. యాక్చువల్గా ఈ 7 స్థానాలు కనుక తీసుకుంటే 12 కీసే ఉంటాయి. సంపూర్ణంగా అవ్వాలి కాబట్టి ఇంకొక కీ తీసుకొని అక్కడ 13 కీస్ అయినాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, స, రి, గ, మ, ప, ద, ని, స కదా. ఇక్కడ వరకు అయింది కదా. ఇక్కడ చూడండి, మరి ఈ పైన కీ ఏమని పలకాలి? ఈ పైన కీస్ని ఏమని పలకాలి? మనం ఏమనుకున్నాం, కౌంటు శృతులు దగ్గరికి వెళ్ళేటప్పటికి 1 1.5 2 2.5 అని పలికి. అదే స్వరాల్లో వచ్చేటప్పుడు కూడా 1 సాగితే ఈ 1.5 రీ 1 అనమాట. వైట్కి ముందుకి ఉన్నది రీ 1. అలాగే ఇది రీ 2, స, రీ 1 రీ 2. అలాగే గా 1 గా 2, గా 1 గా 2, స, రీ 1 రీ 2, గా 1 గా 2, మా 1 మా 2, పా. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, పా ఒకటే ఉంటుంది. సా, పా, సా అనేవి ఒక్కొక్కటే ఉంటాయి. మా 1 మా 2 తర్వాత పా వచ్చింది. అండ్ మళ్ళీ దా 1 దా 2, నీ 1 నీ 2, పైసా. ఇంతే ఫ్రెండ్స్.
ఇవి రీ గా మా ద ని రిగమదని రిగమదని అనేవి మాత్రమే మనకి స్వరస్థానాలు 1 2 కలిసి ఉన్నాయి. ఇవన్నీ కలిపి టోటల్గా మనకి 13 కీస్ అయినాయి ఫ్రెండ్స్. ఇది ఇవాళ లెసన్ ఫ్రెండ్స్. ఇది మీకు అర్థమైంది అనుకుంటున్నాను. స్వరస్థానాలు గుర్తుపెట్టుకోండి. రీ1 రీ2 గావన్ గాటు మావన్ మాటు. చూడండి, సా రీ1 రీ2 గావన్ గాటు మావన్ మాటు, పా దావన్ దాటు నీవన్ నీటు పైసా. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్. ఐ హోప్ ఈ లెసన్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ లెసన్లో ఈచ్ అండ్ ఎవ్రీ కీకి ఉన్న పేర్లు ప్లస్ వాటికి ఉన్న ప్రత్యేకత గురించి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఫ్రెండ్స్. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.